దేవాదాయ శాఖ కమిషనర్ విజయవాడ ఆదేశాల మేరకు లడ్డు ప్రసాద తయారీలో ప్రామాణికత లక్ష్యంగా డెమో నిర్వహించిన సింహాచలం ఈవో త్రినాథరావు. సింహాచలం దేవస్థానంలో ఈ లడ్డు ప్రసాదం అన్నది మనం తయారు చేసి భక్తులకి విక్రయించడం జరుగుతుందండి. ఈ స్టేట్ వైడ్ ఉన్న ప్రధాన దేవాలయాల్లో ఎక్కడైతే లడ్డు తయారు చేస్తున్నారో అన్ని దేవాలయాలు ఒకే రకమైన దిట్టం ఇవ్వడం జరిగింది. అదేంటంటే దుర్గ టెంపుల్లో చేస్తున్న దిట్టం ప్రకారం చేయడం కమిషనర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే ప్రయత్నం చేయడం జరుగుతుందండి. మళ్ళీ ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అన్న ఆలోచనతో కమిషనర్ గారు కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రధాన దేవాలయాలు ఏదైతే లడ్డు తయారు చేస్తున్నారో అన్ని దేవాలయాలు కూడా మళ్ళీ ఇక్కడ ట్రయల్ రన్ చేయడం జరుగుతుంది. 3 పాకాలు తీసి ఏదైతే వాళ్ళు 6 కేజీలు నెయ్యి ఇచ్చున్నారో 6 కేజీలు నెయ్యి, 20 కేజీలు పంచదార, అలాగే 10 కేజీలు శనగపిండి, ఇందులో ఇంకే మిగిలిన ఇంటిగ్రేడియంట్ ఏదైతే జీడిపప్పు, కిస్మిస్, పచ్చికర్పూరం అది ఏదైతే ఉన్నాయో ఇలాచి అన్నీ వేసి మనం ఒక పాకంగా తయారు చేయడం జరుగుతుంది. ఆదేశాల ప్రకారం 510 లడ్డూలు వస్తాయి దిగుబడి అని చెప్పేసి ఉందండి. ఇప్పుడు మనం ఈరోజు ఒక పాకం చేయడం జరిగింది. ఏదైతే 20 కేజీలు షుగరు, 10 కేజీలు శనగపిండి ఏదైతే ఆ మొత్తం ప్రకారం చేయడం జరిగింది. మనం ఫస్ట్ చేసిన దానికి 9 కేజీల 330 గ్రాములు నెయ్యి ఏంటంటే ఎక్కువ పడింది. ఎందుకంటే ఫస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుందండి. అలాగే 4-5 పాకాలు తీసేటప్పటికి దాన్ని యావరేజ్ చేసినట్టయితే అది 6 కేజీల కన్నా ఇంకా ఎక్స్ట్రా పడుతుందా లేకపోతే అందులో ఏదైనా మార్పులు చేయాలన్న దాని మీద ప్రయోగంగా తెలుసుకుని ఈ నివేదిక కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధాన దేవాలయాలు అన్ని రిపోర్టులు పరిగణలోకి తీసుకుని కన్సల్టేట్గా ఒక దిట్టమన్నది నిర్ణయించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం లడ్డు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. బీహార్ కూడా ఏమవుతుంది? బీహార్ లేదు, ప్రస్తుతం అయితే లడ్డు అన్నది ఒకటి చేయమని చెప్పారు.